హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినమంతట్లో కూడా ఆయన కృప మన ఎడల కనబరచునుగాక. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం చదువుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుని సహాయం మనకు అనుగ్రహింపబడునుగాక. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి రక్షించి మాకు న్యాయము తీర్చి మా పక్షమున వ్యాజ్యమాడుము. ఇదిగో, దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. తండ్రి అయిన దేవుడే మన సహాయకుడు, ప్రభువే నా సహాయకుడు, నేను భయపడను. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ సహాయము చేయువాడు. మనం ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన పైనే ఆధారపడదుముగాక. దేవా, నీవే నాకు ఆశ్రయదుర్గమైన దేవుడవు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము. మన దేవుని ఎరిగిన వారంగా ఆత్మలో బలం పొందుదము. గొప్ప కార్యములు దేవుని నుండి పొందుకొందుముగాక. మనం కూడా గొప్ప కార్యాలు చేయుదుముగాక. యెహోవాను గూర్చి ఆనందించటం వలన బలము పొందుదము. నీ ప్రజలముగా నీ యందు ఆనందించి సంతోషించున్నట్లు మరలా మమ్మును బ్రతికించుము. నీ ఎదుట కనిపెట్టుకొని దేవా, నీ బలము పొందుకొందుము. మన ముందున్న భవిష్యత్ జ్ఞానమును దేవుడు అనుగ్రహించి నడిపించేవాడు. నడవవలసిన మార్గమును ఆయన బోధించును. ఆయనే ఆలోచన చెప్పును. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దముతో ప్రభు మనతో మాట్లాడును. అందుకే ఆయన నడిపింపును కోరుకొందుముగాక. దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. ఆయన తోడుగా ఉంటే మన శ్రమలో నుండి విడిపించును. దేవుడు మోషేకు తోడై ఉండినట్లు యెహోషువకు తోడై ఉండి తాను వెళ్ళిన చోటెల్లా జయం అనుగ్రహించెను. దేవుని సన్నిధి తోడు కలిగి యోసేపు శ్రమలన్నిట్లో నుండి తప్పింపబడెను. యెహోవా దావీదుకు తోడై ఉండెను గనుక అతడు అంతకంతకు వర్ధిల్లెను. దేవుని తోడు కలిగిన వారు అంతకంతకు వర్ధిల్లెదరు. దేవుని సహాయము, దేవుని నడిపింపు, దేవుని తోడు కలిగి ఉంటే ఆత్మలో వర్ధిల్లెదము. మేము కృంగిపోయినా, మేము తొందరపడినా దేవా, నీ ప్రోత్సాహము కావలెను. నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయుము. అవును, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చేతులతో పట్టుకొని కుష్ఠరోగిని బాగు చేసెను, ప్రోత్సహించెను. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదనని దేవుని వైపు చూస్తూ దేవుని ఘనపరచెదము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో మనల్ని మనం నింపుకుంటూ ఆయనను స్తుతించి ఘనపరచాలి. స్తుతియాగం అర్పించి ఆయనకు మహిమ చెల్లించుదాం. ఆకాశ విశాలమును సముద్రములో ఉప్పును కలుగజేసిన దేవా, యేసయ్యానికి స్తోత్రం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల కొరకు యేసయ్యానికి స్తోత్రం. జలచరములు, మృగములు, జంతువులు, పక్షులు, చేపల కొరకు దేవా, యేసయ్యానికి స్తోత్రం. పక్షులు, పురుగులు, ప్రాణులు, జంతువులు, అడవి మృగముల కొరకు దేవా, యేసయ్యానికి స్తోత్రం. మట్టిలో మనుషుని సృజించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊది జీవింపజేసిన దేవానికి స్తోత్రం. ఆదాముకు సాటి అయిన సహాయము తగిన జత నిర్మించిన దేవా, యేసయ్యానికి స్తోత్రం. నీవు నియమించిన కాలములు, సమయములు కొరకు దేవా నీకు స్తోత్రం. వర్షము, మంచు, ఎండ, గాలి, ఉత్తరవాయువు కొరకు దేవా, యేసయ్యానికి స్తోత్రం. నదులు, వాగులు, చెరువులు, బావులు, కోనేర్లు, సముద్రముల కొరకు దేవా, యేసయ్యానికి స్తోత్రం.
కొండలు, గుట్టలు, లోయలు, మెట్టలు, మైదానము, బీడు భూములు, శీతోష్ణ ప్రదేశముల కొరకు దేవా యేసయానికి స్తోత్రం. అడవులు, గుహలు, నీటి మడుగులు, జల ఊటల కొరకు, పొంగు ఊటల కొరకు దేవా యేసయానికి స్తోత్రం. మండు వాయువుల కొరకు ప్రకృతి అంతటిని కృపతో నింపిన దేవా యేసయానికి స్తోత్రం. ఐగుప్తు దేశపు తొలిచూళ్లను హతము చేసిన దేవా యేసయానికి స్తోత్రం. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిన యెహోవా దేవా యేసయానికి స్తోత్రం. సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసిన దేవా యేసయానికి స్తోత్రం. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టిన దేవా యేసయానికి స్తోత్రం. మకరము యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టిన దేవా యేసయానికి స్తోత్రం. అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. బుగ్గలను, నదులను పుట్టించిన దేవా యేసయానికి స్తోత్రం. నిత్యము ప్రవహించు నదులను ఇంకిపోజేసిన దేవా యేసయానికి స్తోత్రం. సముద్రమును ఎండిన భూమిగా చేసి ఆరిన నేల మీద నీ జనులను నడిపించిన దేవా యేసయానికి స్తోత్రం. పగటి వేళ మేఘములో, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి జనులకు త్రోవ చూపిన దేవా యేసయానికి స్తోత్రం. అరణ్యంలో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. మారా నీళ్లను మధురముగా మార్చిన యేసయానికి స్తోత్రం. మన్నాను నరులకు భుజింపనిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి నిన్ను మహిమపరచుటకు కృప చూపిన దేవానికి స్తోత్రం. మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే నిన్ను స్తుతించెదము. దేవా నిన్నే ఆశ్రయించి నిన్ను గణపరచెదము. శత్రువు చేతిలో ఓడిపోకుండా నీ సహాయం అనుగ్రహించుము దేవా. యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నీవే మా దేవుడవు, మాకు సహాయుడవు నీవే. యెహోవా భయము చేత, ఆయన సైన్యపు బలము చేతను శత్రువగు సాతాను పారిపోయెను. దేవా నీ ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై దేవా నీ కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం. దేవా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించుచున్న మాకు నీ సహాయం అందించుము. నీ ఆలోచన, నీ దర్శనం అనుగ్రహించుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీ మార్గంలో నడుచుకున్నటకు కృప కలుగునుగాక. దేవా నా అత్యధికమైన సంతోషము నీవే దేవా. నీవు తప్ప మాకెవరున్నారు యేసయ్య. పాట పాడి స్తుతించి కీర్తించెదము దేవా. నీకు వందనములు యేసయ్యా. యేసయ్యానికి స్తోత్రం. నా ప్రాణము తొందరపడక నిన్నే గణపరచుటకు కృప కలుగునుగాక. ఈ ప్రార్థనలో మాతో ఏకీపిస్తున్న వారిని దయచూపుము దేవా. ఎటువంటి పరిస్థితిలో నీ వైపు వారు చూస్తున్నారు, ఏ వ్యతిరేకతలతో బాధపడుతున్నారు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నారు దేవా. ఎవరు ఏ విధంగా మొరపెడుతున్నారు తండ్రి, మీ సహాయం అనుగ్రహించండి. వారి కుమారుడు కుమార్తెల కొరకు అడుగుతున్నారేమో దేవా, మీరు దయచూపండి. దేవుని మార్గంలో చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు తండ్రి, దయచూపండి తండ్రి. మీకు స్తోత్రం. కోర్టు కేసులు, పోలీస్ కేసులు త్వరగా ముగిసిపోవాలి. వాటి వలన ఇబ్బంది, అవమానము కలగకూడదు ప్రభువా. జయము కలుగునట్లుగా కృపచూపుము దేవా. పిల్లల వివాహాల కొరకు, మంచి జాబ్ కొరకు యేసయ్యా మీరు మీ ఆలోచన ప్రకారం నడిపించండి దేవా. అనారోగ్యము, యాక్సిడెంట్ల ద్వారా శోధన, లేవలేని పరిస్థితి దేవా మీ సహాయం అనుగ్రహించండి. కోలుకోలేని పరిస్థితి, వీటన్నిటిలో నీ చేయి అందించుము దేవా. నీకు స్తోత్రం. బీదలైన వారిని దర్శించుము దేవా. మేము చేయవలసిన సహాయము చేయుటకు అనుకూలపరచండి దేవా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. నా దేవా, ఉద్యోగస్తులకు జీతం నెల నెల సరిగా రావట్లేదేమో తండ్రి, ప్రమోషన్ రాలేదేమో దేవా, మీరు కనికరించి సహాయం చేయండి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడుగుతున్నారు తండ్రి, దయచూపండి దేవా. సహాయం అందించుము నా తండ్రి. నా తండ్రి నీ కార్యము జరిగించుము దేవా. కుటుంబంలో కలహాలు తొలగించుము దేవా. కుటుంబంలో సమాధానము దయచేయము దేవా. నా తండ్రి కుటుంబంలో కట్టబడును గాక దేవా. పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు వారికి రక్షణ దయచేయము దేవా. దేవా యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుటుంబ యజమాని కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగి బాధ్యత లేకుండా ఉన్నాడేమో దేవా. దేవా కనికరించుము, సహాయము చేయము.
నా తండ్రి అటువంటి బాధ వర్ణనాతీతము తండ్రి, నువ్వు దయచూపు ప్రభువా. అయ్యా యేసయ్యా దర్శించుము అయ్యా, నీ సహాయం అందించి కుటుంబ యజమానిని బాగు చేయము దేవా. నీ సన్నిధిలో అడుగుతున్నాం, నీవే మాకు దిక్కు అని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కనికరం రానివ్వండి. నిన్ను ప్రేమించి వారికి, నీ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని నీ వాక్యము సెలవిస్తుంది దేవా. నీ వైపు చూస్తున్న నీ ప్రజలకు నీ కార్యం జరిగించుము, సమకూడి జరిగించుము దేవా. నీకు స్తోత్రం 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 నాయనా దేవా. ఇంకా ఇంకా నిన్ను స్తుతించుటకు అయ్యా బలము దయచేయము దేవా. నీ వైపు చూస్తున్నాం దేవా. ప్రతికూల పరిస్థితులలో కూడా నీ వైపే చూసి నిన్ను గణపరుస్తాము తండ్రి దేవా. నీ బలము నీ శక్తి అనుగ్రహించుము. ఇది నమంతా మాతోనే ఉండండి ప్రభువా. యేసయ్యా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక, ఆమెన్.